మామ నెల్లూరులో బకెట్ హలీం, పాట్ హలీం, చికెన్ తండూరి హలీం మామ ఇవన్నీ ఉన్నాయి మామ. నమస్తే నెల్లూరు మామ. నెల్లూరు అనిల్ గార్డెన్స్లో హలీం హౌస్ దగ్గరకు వచ్చేసాం. వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ హలీమ్స్ అయితే టేస్ట్ మటుకి రాకుంది మా. ప్రైస్ మటు చాలా తక్కువ ఉంది, క్వాంటిటీ చాలా ఎక్కువ ఇస్తున్నారు. ఇన్ని హలీంలు ఎక్కడైతే చూడలేదు మా. మటన్ హలీం ఉంది వీళ్ళ దగ్గర. మటన్ హలీం టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంది. చాలా మందికి మటన్ కంటే చికెన్ చాలా ఇష్టం, అలాంటి వాళ్ళు కూడా చికెన్ హలీం కూడా ఉంది మామ. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది, ప్రైస్ మటుకు చాలా తక్కువ, టేస్ట్ మటుకు రాకుంది వీళ్ళ దగ్గర. ఇది కాకుండా తండూరి హలీం అయితే కిరాకుంది మా. దీని వచ్చేసి మనకి ట్యాపింగ్, మనకి చికెన్ మొత్తం ఫుల్గా ఇచ్చేస్తారు చూసారా. హలీం అలా ప్లేట్లో ఫుల్గా తీసేసుకుని దానిపైన వచ్చేసి చికెన్ ఫుల్గా వేసేసి దాని మధ్యలో ఒక గుడ్డు కూడా ఇచ్చేస్తాం మా, ఫ్రీగా తినేసింది అది కూడా. దానిపైన వచ్చేసి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి, జీడిపప్పులు వేసేసి, దాని మీద కొత్తిమీర అలా చల్లేసి, దాని మీద ఒక నిమ్మకాయ దెబ్బ అలా పెట్టేసి, దాని మీద నెయ్యి అయితే పోయిస్తాడమో, ఫుల్ నెయ్యి అయితే పోయిస్తాడు. తింటా ఉంటే కిరాకుంది మాము. దాని మీద కాకుండా మనకి క్రీమ్ కూడా వేస్తాడు మా. ఇది తింటా ఉంటే నోట్లో పెట్టుకుని అలా కరిగిపోతుంది మా. నాకైతే టేస్ట్ మటుకు ఇది చాలా బాగా నచ్చేసింది. ఇది కాకుండా బకెట్ హలీం, ఇది బకెట్ హలీం మా. పార్సల్ కావాల్సిన బకెట్ హలీం ఉంది. ఇది కూడా టేస్ట్ క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుంది, ప్రైస్ మటుకు చాలా ఎక్కువ. క్రౌడ్ మటుకు చాలా బీభత్సంగా ఉంది. పిల్లలు అయితే లొట్టలు వేసుకుని మరీ తింటారు చూసారా. పిల్లడు ఎట్లా తింటున్నాడో, వాళ్ళ నాన్న ప్లేట్ లాక్కుని మరీ తింటున్నాడు. అలా ఉంది మా టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి వెళ్ళి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసాను మా. ఇది కాకుండా ఇంకా పాట్ హలీం మా. ఇది మటుకు నేను ఎక్కడ చూడలేదు పాట్ హలీం. ఇది కూడా క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుంది, టేస్ట్ మటుకు రాకుండా. ఫుల్ జీడిపప్పులు, పిస్తా అయితే ఇచ్చాము. టేస్ట్ మటుకు నాకు చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ఒకసారి హలీం హౌస్కి వెళ్ళి తినేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మామ. ఒకవేళ మీరు రాలేమనుకుంటే మనం స్విగ్గీ జొమాటోలో కూడా ఆర్డర్ పెట్టేసిన ఇంటికైతే వచ్చేస్తాము. వేడివేడిగా హలీం తినేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మామ. అలాగే మీరు నమస్తే నిర్మటుకు ఫాలో అయిపోయింది మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామ.